మొదటగా శివపురాణం ప్రకారం చూద్దాం. శివపురాణంలో పరమశివుని స్వయంభు అని పిలిచారు. అంటే ఆయనకు ఆది గాని అంతం గాని లేదు. ఆయనంతటా ఆయనే శూన్యం నుండి వ్యక్తమయ్యాడు. సృష్టి ఉనికిలోకి రాకముందు కేవలం అంధకారం మాత్రమే ఉన్నప్పుడు ఒక దివ్యమైన కాంతి రూపంలో శివుడు అవతరించాడు. ఈ విశ్వంలోని పంచభూతాలు అంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. ఆయన పుట్టుకకు చావుకు అతీతుడు, కాలానికి లొంగని ఒక మహాశక్తి. విష్ణు పురాణంలోని ఆసక్తికరమైన కథ మరియు రుద్రాక్ష మహిమ. విష్ణు పురాణం ప్రకారం ఒకానొక సమయంలో విష్ణువు నుదుట నుండి వెలువడిన తీవ్రమైన తేజస్సు నుండి రుద్రుడు ఉద్భవించాడని చెప్తారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. శివపురాణంలో మరొక అధ్యాయంలో పరమశివుడు గాఢమైన ధ్యానంలో ఉంటూ తన రుద్రాక్ష మాలను లెక్కిస్తాడు. ఆ రుద్రాక్ష మాలల నుండి వెలువడిన శక్తి ద్వారానే విష్ణుమూర్తి జన్మించాడని కూడా చెబుతారు. దీని అర్థం ఏంటంటే శివుడు, విష్ణువు ఇద్దరు వేర్వేరు కాదు, ఒకే పరమాత్మ యొక్క రెండు రూపాలు, ఒకే సృష్టి. ఒకరు సృష్టిని రక్షిస్తే మరొకరు లయం చేస్తారు. బ్రహ్మ విష్ణువుల వివాదం మరియు అనంతమైన అగ్నిస్తంభం గురించి చూసుకున్నట్లయితే అసలు బ్రహ్మదేవునికి శివునికి ఉన్న సంబంధం ఏంటో పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. ఇద్దరు తమ శక్తులను ప్రదర్శించుకుంటున్న సమయంలో వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దానికి మొదలు ఎక్కడ, ముగింపు ఎక్కడో అర్థం కాలేదు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకెళ్లడం ప్రారంభించాడు. విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి వెళ్ళడం ప్రారంభించాడు. ఆ స్తంభం యొక్క చివరలను కనుక్కోవడం ఎవరి వల్ల కాలేదు. కానీ అప్పుడు ఆ స్తంభం నుండి శివుడు ప్రత్యక్షమై మీ ఇద్దరిలో ఎవరూ గొప్ప కాదు, నేనే ఈ విశ్వానికి మూలాన్ని నిరూపించాడు. బ్రహ్మ సృష్టికర్త కావచ్చు, కానీ ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన శక్తుల్లో శివుడు ఒకరు. ఇప్పుడు చాలా మందికి తెలియని అత్యంత రహస్యమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది శ్రీమద్దేవి భగవత మహాపురాణంలో ఉంది. ఒకసారి నారదముని తన తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి అడుగుతారు, తండ్రి, ఈ సృష్టిని మీరే సృష్టించారు కదా, మరి మీ అందరికీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. దానికి బ్రహ్మదేవుడు నవ్వుతూ పరమ రహస్యాన్ని చెప్తాడు. కుమార, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మా ముగ్గురికి ఒకే తల్లి ఉంది. ఆమె ఆది పరాశక్తి. ఆమె ఈ సృష్టి సంకల్పం చేసినప్పుడు ఆమె నుండి సదాశివుడు మరియు ఆది పరాశక్తి వ్యక్తమయ్యారు. వారి ద్వారానే మా ముగ్గురి జన్మ జరిగింది. కాబట్టి బ్రహ్మాండానికి, ఈ విశ్వానికి మూల ప్రకృతి దేవి, ఆమె పుత్రులే త్రిమూర్తులు అని చెప్పాడు. అయితే ఇక్కడ సైంటిఫిక్ యాంగిల్ చూసుకున్నట్లయితే పురాణాల కథలను పక్కన పెట్టి దీని వెనుక ఉన్న సైన్స్ మరియు తత్వాన్ని గమనిస్తే శివ అంటే ఏదైనా లేదా ఆది అని అర్థం. అంటే శూన్యం. ఆధునిక సైన్స్ ప్రకారం విశ్వం అనేది శూన్యం నుండి పుట్టింది, మళ్ళీ శూన్యంలోకి కలిసిపోతుంది. ఈ శూన్యాన్ని డార్క్ ఎనర్జీ అని అంటారు. సో ఎనర్జీ దేవిగా కొలుస్తాం. శక్తి మరియు శూన్యాన్ని కలిపిస్తేనే ఈ సృష్టి అని చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, శివుని జన్మల గురించి పురాణాలు విభిన్న కోణాల్లో చెప్పినప్పటికీ అంతిమంగా ఆయన అనంతమైన వాడు, సర్వవ్యాపి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.